గజ్జెల వెంకటి అని వాళ్ళ కొడుకుకి, మా కొడుకు అవుతాడు వరుసకి, మా అక్క కూతుర్ని పెళ్లి నిశ్చయం చేశాము. అనుకోకుండా రాత్రి మేకల కోసమని స్టాండ్ తీసుకురాగా కరెంట్ తగిలి చేతు ఒకటి హ్యాండ్ ఉండడం వల్ల, హ్యాండ్ గట్టిగా పట్టుకోవడం వల్ల దాన్ని కరెంట్ అటు వదిలేయలేదు. అదే హ్యాండిక్యాప్డ్ ఒకటే హ్యాండ్ ఉంది, నాకు వదలలేదు కరెంట్. కాబట్టి ఇక అక్కడే మొత్తం రక్తం మొత్తం పీల్చి వదిలిపెట్టినట్టుంది. వెంటనే హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది అతను చనిపోయిండు అని. ఇక్కడ ఉన్నప్పుడు కొంచెం ప్రాణంతోనే ఉందని వెంటనే తీసుకెళ్ళి హాస్పిటల్కి. కానీ అట్లా అయిపోయింది. తెల్లారితోనే మ్యారేజ్ ఉండే, ఆల్రెడీ పెళ్లి కూతురు కూడా ఇక్కడ దాకా వచ్చింది. ఇది అసలు ఇది అనుకోకుండా జరిగిన విషయం. ఈ సందర్భం మాకు చాలా కష్టంగా ఉంది. అబ్బాయి వాళ్ళ డాడీ చాలా కష్టపడి వాళ్ళకు కొడుకుని పెంచిండు, అప్పులు చేసి మరి ఇల్లు కట్టిండు. అందులోకి కొంచెం బాగుంటది కానీ నేను నా సొంత కూతుర్ని ఇచ్చిన, నిశ్చయం చేసిన. పెళ్లి కూతురు ఇడికి వచ్చిన తర్వాత ఒక 2 గంటల సమయంలోనే ఇక బయట అట్లా జరిగిపోయింది. పెళ్లి అనుకోకుండా ఇట్లా అయిపోయింది. వాళ్ళ అమ్మ ఒకటే, వాళ్ళకు ఒకటే కొడుకు, అక్క చెల్లెళ్ళు ఇట్లా ఎవరు లేరు. అతను చాలా కష్టపడి పెంచిండు కొడుకును. కానీ పెళ్లి చూడలేని సమయంలోనే వాళ్ళ మా డాడీకి ఇట్లా జరిగిపోయింది.